everyone, welcome to our channel Geetashi Vlogs. I hope everyone is fine and safe. సో ఈ వ్లాగ్ వచ్చేంటి అంటే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. సో ఇప్పటి వరకు కనుక మీరు లాస్ట్ వ్లాగ్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. సో లాస్ట్ వ్లాగ్ నేను మానస సరోవర దగ్గర స్టాప్ చేశాను నంది హిల్స్లో. సో ఇప్పుడు అక్కడి నుంచి కంటిన్యూ చేయబోతున్నాను. సో ఇదేనండి మనకి మానస సరోవర. సో ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఈ మానస సరోవరాన్ని మనం ఏ టైంలోనా విజిట్ చేయొచ్చు. మనకి నంది హిల్స్లో మెయిన్ వచ్చి మనకి ఆ ఎర్లీ మార్నింగ్ ఆ ఎండ్ పాయింట్లో ఆ ఫాగ్ వ్యూ. సో ఇది రిటర్న్ జర్నీలో విజిట్ చేయొచ్చు. సో అలాగే నేను ఇక్కడ నంది హిల్స్ గురించి అలాగే అక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ గురించి మీకు కొన్ని డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే వన్ ఇంపార్టెంట్ థింగ్ అండి, నంది హిల్స్ వచ్చి మనకి వీకెండ్స్లోని అలాగే పబ్లిక్ హాలిడేస్లోని క్లోజ్డ్లో ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఓన్లీ వీక్ డేస్, దట్టు అది పబ్లిక్ హాలిడే కాకూడదు. సో అలా ప్లాన్ చేసుకోండి. అండ్ మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 PM మాత్రమే నంది హిల్స్ అన్నది ఓపెన్లో ఉంది. సో పారాషూట్ కూడా అవైలబుల్ ఉంది నంది హిల్స్లో, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. బట్ అన్ని డేస్ ఓపెన్లో లేదు. సో నేను ఆల్రెడీ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాను లాస్ట్ వీడియోలో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో అలాగే మనకి ఏంటంటే ఏ వెహికల్స్ని కూడా ఎండ్ పాయింట్ వరకు అలౌ చేయడం లేదు. మనం అన్నీ కూడా పార్కింగ్ ఏరియాలోనే పార్క్ చేయాలి. సో ఈ చేంజెస్ అన్నీ కూడా మనకి పాండమిక్ సిచ్యువేషన్ వల్లే టెంపరీ చేంజెస్. మా నంది హిల్స్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మేము కిందకు కూడా వచ్చేసాం. సో టైం వచ్చి అరౌండ్ 11:30 అలా అయింది. సో ఇప్పుడు మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ వచ్చి ఇక్కడ నుంచి ఒక 15 minutes పడుద్ది. సో మేము స్టార్ట్ అయిపోయాం. సో ఆల్మోస్ట్ అరౌండ్ 12 ఆ టైంకి రీచ్ అయ్యాం. సో ఆ ప్లేస్ వచ్చి ఇదేనండి, నంది విలేజ్లో భోగనందేశ్వర టెంపుల్ అని చెప్పి ఉంది. చాలా ఫేమస్ టెంపుల్ అండ్ చాలా ఓల్డ్ టెంపుల్ కూడా. టెంపుల్ అయితే మాత్రం మీకు చాలా పెద్ద టెంపుల్ అండి. మీరు టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేయాలి అంటే మీకు 5 minutes పడుద్ది. సో ఈ టెంపుల్ వచ్చి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది అంటే నంది హిల్స్ నుంచి 15 minutes పడుద్ది, లేదా నంది విలేజ్ బస్ స్టాప్కి జస్ట్ అటాచ్లోనే ఉంది. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నంది విలేజ్ బస్ స్టాప్కి. సో ఇక్కడ షాప్స్ అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఐ మీన్ చాలా క్రౌడీగా ఉంది. సో మేబీ శివరాత్రి అయ్యేప్పటికి ఒక 5-6 days అయింది కదా. శివరాత్రి వల్ల షాప్స్ పెట్టారా లేదా ఇప్పుడు షాప్స్ అన్నీ అలాగే ఉంటాయనేది అయితే ఐడియా లేదు. బట్ హండ్రెడ్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయండి. మొత్తం టెంపుల్ చుట్టూరు కూడా షాప్సే. ఇంకా సో నేను అక్కడ అబ్జర్వ్ చేసిందంటే మీకు అక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఐటమ్ అవైలబుల్లో ఉంది, దట్టు చీప్ అండ్ బెస్ట్ మీకు అక్కడ. ఇదేనండి నంది విలేజ్ బస్ స్టాప్. సో జస్ట్ మీకు టెంపుల్కి అటాచ్డ్ ఉంటుంది. సో టెంపుల్కి వచ్చి 2 మెయిన్ ఎంట్రన్స్ గేట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో చూపించింది వచ్చి ఒక గేట్ అండి. అండ్ టెంపుల్కి సెకండ్ ఎంట్రన్స్ గేట్ వచ్చి ఈ వీడియోలో చూపించింది. సో ఫైనల్గా మేమైతే కార్ పార్కింగ్ చేసి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇది భోగనందేశ్వర టెంపుల్. మనకి ఎంటర్ అవగానే లుక్ అయితే ఇలా ఉంది. సో చాలా పెద్ద టెంపుల్ అండ్ గ్రీనరీ అంతా కూడా ఉంది. సో టెంపుల్కి ఏంటంటే వాళ్ళు మహాశివరాత్రికి చేశారు కదా, డెకరేషన్ అంతా అలాగే ఉంది. అండ్ బయట రథం అవి కూడా ఉన్నాయి. సో వీళ్ళకి ఇక్కడ ఒక ఆచారం ఉందంట. సో మీకు అక్కడ కింద బనానాస్ అవి ఉన్నాయి కదా, అవి తీసుకుని ఆ రథం మీదకి వాళ్ళు కోరుకుని పైకి ఇసురుతారంట. సో వాళ్ళకి అది ఒక సెంటిమెంట్ అంట. సో ఇదైతే మనకి ఎంట్రన్స్లోనే ఉన్నాయి. ఇలా రథం అదంతా కూడా వీళ్ళు శివరాత్రికి డెకరేట్ చేసిందే, ఇంకా అలాగే ఉన్నాయి. సో ఈ టెంపుల్ వచ్చి చాలా ఓల్డ్ టెంపుల్ అండి. ఇక్కడ దీని హైలైట్ ఏంటంటే ఆర్కిటెక్చర్. సో నేను ఆర్కిటెక్చర్ మొత్తం కూడా మీకు చాలా డీటెయిల్గా చూపిస్తాను. అసలు చాలా హైలైట్, చాలా బాగుంది ఆర్కిటెక్చర్ మొత్తం కూడా.
టెంపుల్ అయితే మాత్రం చాలా రష్గా ఉందండి, చాలా ఎక్కువ మంది ఉన్నారు. బట్ దర్శనం అదంతా కూడా చాలా త్వరగా అయిపోయింది. సో చాలా పెద్ద టెంపుల్ కదా, సో ఈవెన్ క్రౌడ్ ఎక్కువ ఉన్నా సరే ఫాస్ట్ మూవింగ్ అయింది దర్శనం అంతా కూడా. జస్ట్ ఒక 10 to 15 minutesలో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అండి. సో అక్కడి నుంచి మనం వస్తే ఇక్కడ లోపల మనకి ఇవన్నీ కూడా ఆర్కిటెక్చర్ అంతా ప్రతి స్తంభం మీద ఆర్కిటెక్చర్ అయితే చాలా హైలైట్ ఇక్కడ. సో ఇక్కడ మనకు వచ్చి ఒక 3-4 టెంపుల్స్ ఉన్నాయి లోపల ఇన్సైడే. సో చాలా మీకు ఆర్కిటెక్చర్ చూడండి, అసలు చాలా బాగుంది ఆర్కిటెక్చర్ ఇక్కడ. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ. సో మీకు స్తంభాలు అవన్నీ కూడా ఒకసారి ఓవరాల్ మొత్తం టెంపుల్ అంతా కూడా నేను చూపించాను. సో మేము ఇలా ఒక 5-10 minutes కూర్చుని కొన్ని క్లిక్స్ అలా తీసుకున్నాం. ఇదంతా కూడా టెంపుల్ బయట వ్యూ అండి. మీకు ఇలా డిఫరెంట్ అన్ని సైడ్స్ కూడా ఇలా మండపంలా ఉంటాయి, చాలా మండపాలు ఉంటాయి. అండ్ మిడిల్లో వచ్చి మీకు ఇలా కొలను ఉంటుంది. సో జస్ట్ టెంపుల్ బయటే ఉంటుంది ఇదంతా కూడా. సో మేము ఫైనల్గా అయితే మాకు టెంపుల్లో దర్శనం అంతా అయిపోయి మేము బయటకు వచ్చాం. సో బయటకు వచ్చేటప్పటికి అరౌండ్ 2 అలా అయింది. సో మేము ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాం. అది వచ్చి కందవర లేక్ అని చెప్పి జస్ట్ 5 to 8 minutes అంతే, వితిన్ 10 minutesలోనే రీచ్ అయిపోవచ్చు. సో అది వచ్చి చాలా పెద్ద లేక్ అండి. బట్ బెస్ట్ ప్లేస్ వచ్చి బెస్ట్ టైం వచ్చి మనం 4 to 5 విజిట్ చేస్తే మనకు అక్కడ సన్సెట్ అంతా కూడా బాగుంటుందంట. సో మేము వచ్చి 1 అలా అయింది కదా, 1-2. సో మేమైతే ఇంకా కిందకి దిగలేదు. బట్ లేక్ అయితే కార్లోంచి కనిపిస్తుంది. జస్ట్ అలా చూసి వెళ్ళిపోయాం, ఎందుకంటే సాన్వితో అంత హాట్లో మళ్ళీ కిందకి దిగి కార్ పార్క్ చేసి అదంతా అని చెప్పి ఇంకా నార్మల్గా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయాం. సో అక్కడి నుంచి మేము దేవన్హల్లి ఫోర్ట్కి వెళ్ళాం. సో ఫోర్ట్ ఇది వచ్చి మనకి ఓవర్ వ్యూ అండి. సో ఇది వచ్చి మనకి హైదరాబాద్ హైవే మీద ఉంటుంది. జస్ట్ ఆ లేక్ నుంచి ఇక్కడికి మీకు 20 kilometers వస్తుంది. దట్టు ఏంటంటే ఇది మనం రిటర్న్ వచ్చేస్తే బెంగళూరు. సో ఇక్కడ నుంచి మనకి ఇంకా టైం అనేది చాలా తగ్గుద్ది. సో రిటర్న్లోనే మనం ఇదేమి ఎక్స్ట్రా 20 kilometers వెళ్ళిపోవడం లేదు, జస్ట్ మన రిటర్న్ జర్నీలో ఇది ఒక ప్లేస్ అంతే. సో దేవన్హల్లి ఫోర్ట్ అండి. సో ఫోర్ట్ అయితే ఇది చాలా పెద్ద ఫోర్ట్, చాలా లోపలికి ఉంటుంది. ఇది వచ్చి జస్ట్ ఎంట్రన్సే. 2 sides ఉంటుంది ఫోర్ట్కి. సో 2 sidesలోనే ఒక సైడ్ వచ్చి ఫుల్ కంప్లీట్ లాక్ చేస్తారు, జస్ట్ ఓన్లీ 1 side ఉంది. సో మేము వెళ్ళింది ఫ్రైడే కదా, అసలు మేము తప్ప అక్కడైతే ఎవ్వరు లేరు అసలు. సో కార్ పార్కింగ్ అంతా కూడా బాగానే ఉంది. సో మీకు ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, ఇది కూడా చాలా పెద్ద టెంపుల్. బట్ మేమైతే విజిట్ చేయలేదు, ఎందుకంటే అప్పటికే మాకు లంచ్ అంతా అయిపోయింది. సో మేము ఇంకా టెంపుల్కి అయితే విజిట్ చేయలేదు. బట్ చాలా పెద్ద టెంపుల్ అండి అది కూడా.
ఈ ఫోర్ట్కి ఓన్లీ ఈ సైడ్ నుంచి అలౌ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చి స్టార్టింగ్లో ఒక టెంపుల్ ఉంది, బట్ ఆ టెంపుల్ అయితే కంప్లీట్లీ క్లోజ్, లాక్ చేస్తుంది టెంపుల్ అయితే మాత్రం. సో మనకి ఇలా స్టెప్స్ కూడా ఉన్నాయి. సో స్టెప్స్తో మనం పైకి వెళ్ళొచ్చు. ఆ రైట్ సైడ్ ఉంది చూసారు, అదంతా చాలా దూరం ఉందంట. మేమైతే జస్ట్ ఇక్కడే ఒక 10 to 15 minutes అలా ఉండి ఇక్కడే ఉన్నాం, చివరి వరకు వెళ్ళా. సో మనకు అదంతా పాత్ అంతా కూడా వాకబుల్ బాగానే ఉంది. సో మనం ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకి మొత్తం ఆ సిటీ అంతా కూడా కనిపిస్తుంది. సాన్వికి అయితే ఈ ప్లేస్ చాలా బాగుంది. ఏదో పెద్ద రూమ్లో పెట్టేసి లాక్ చేస్తే అలా ఉంది, అలా హైట్గా రౌండ్గా ఉంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసింది. మేము ఈ ఫోటోకి పోజిస్తుంటే నాకు కావాలని చెప్పి వచ్చింది, హైలైట్ అసలు ఇది. సో ఇలా అయితే కొంచెం క్లిక్స్ తీసుకున్నాం మేము ఇక్కడ. సో మీరు ఫోటో అప్ సైడ్ నుంచి కనుక చూస్తే వ్యూ అన్నది ఇలా ఉంటుంది ఓవరాల్ బయట అంతా. మా ట్రిప్ అంతట్లో కూడా హైలైట్ ఏంటంటే మేము ఇలా పిక్స్ దిగడం, వీడియో షూట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ సాన్వి వాయిస్ వినండి ఒకసారి, సాన్వి ఏమంటుందో మీరు. డాడీ మీరు కూడా రండి, మీకు ఫోటో తీస్తానని చెప్పి వాళ్ళ డాడీని పిలిచింది. సో వాళ్ళ డాడీ అయితే వెళ్ళారు, వెళ్ళి కొన్ని పోజెస్ అయితే దిగారు. సెల్ఫీ అంట అది కూడా చెప్తుంది. సో పిక్స్ దిగాక అలా వచ్చినాయో చూద్దాం రండి డాడీ, మళ్ళీ బాగా రాకపోతే మళ్ళీ దిగచ్చు అని చెప్పి చాలా డిస్కషన్ పెట్టింది వాళ్ళ డాడీతో అక్కడైతే. సో అలా చాలా పోజెస్, వాళ్ళ డాడీని అటు ఇటు మూవ్ అవనివ్వలేదు. డాడీ మనం పిక్స్ తీసుకోవచ్చు, డాడీ మనం పిక్స్ తీసుకోవచ్చు, ఇంక ఇదే. సో మేము ఇలా కొంచెం సేపు అయితే స్పెండ్ చేసి ఇంక మేము కిందకైతే వచ్చేసాం. సో మేము కిందకు వచ్చేటప్పటికి ఇదంతా హేడప్పటికి సమ్ 3 o'clock అలా అయింది. సో అలాగే మీరేంటంటే మీకు మనం నంది హిల్స్కి వెళ్ళే దారిలో కానీ ఈవెన్ ఈ ఫోర్ట్కి వెళ్ళే దారిలో కానీ ఇంకా ఫ్లవర్ గార్డెన్స్ చాలా ఉన్నాయి. సో మీరు అవి కూడా చూడొచ్చు. ఐ మీన్ ఫొటోస్కి అది కూడా చాలా బాగుంది. ఫ్లవర్ గార్డెన్స్ అయితే మనకి బొకేలో ఫ్లవర్స్ వస్తాయి కదా, అవంతా కూడా అక్కడ మొత్తం నర్సరీ అంతా ఉంది, చాలా ఉన్నాయి చాలా చోట్ల, అది కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ మా నంది హిల్స్ ట్రిప్ అయితే ఇదండి. సో నంది హిల్స్ సరౌండింగ్ ప్లేసెస్ కూడా మేము ఏమేమి కవర్ చేసాం అంతా కూడా నేను ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో మా ట్రిప్తో పాటు నేను కొన్ని డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను, ఎందుకంటే మేము నంది హిల్స్కి వెళ్ళేటప్పటికి ఆ క్వశ్చన్స్ అన్నీ మా మైండ్లో ఉన్నాయి, బట్ మాకైతే ఏది ఇన్ఫర్మేషన్ రాలేదు. సరే అని చెప్పి మేము ఫ్రైడే స్టార్ట్ అయిపోయాం. సో నేను ఇది షేర్ చేసుకోవడానికి, ఎందుకంటే ఎవరైనా ఈ వీకెండ్ అలా ప్లాన్ చేసుకుంటూ ఒకసారి వీడియో చెక్ చేయండి, మీకు మోస్ట్లీ ఆల్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.